మౌనమే. 3 రోజులు బట్టి ఈ మౌనమేటో ఈ సాధనేటో చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న మొన్న చెప్పినటువంటి ఉపనిషత్తు పేరు వారాహ ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో కొన్ని మంత్రాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానంలో కొద్దిగా గుర్తు చేసుకుందాం. దుర్లభం ప్రాప్య మానుష్యం తత్రాపి నర విగ్రహం బ్రాహ్మణ్యం చ మహావిష్ణు వేదాంత శ్రవణాదినా. దుర్లభం ప్రాప్య మానుష్యం అంటే దుర్లభము అంటే కష్టం. దుర్లభం ప్రాప్య మానుష్యం, అన్నిసార్లు మనుషు జన్మ లభించడం కష్టం. ఎందుకంటే సృష్టి అనాది, ఎప్పటి నుంచి సాగుతూ ఉందో సృష్టి అనాది నుంచి కూడా అనేక రకరకాల జీవరాశులు పుడుతూ చస్తూ ఉన్నాయి. ఇలాంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో మనుషు జన్మ గొప్పదని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. అంచేది ఈ మనిషి జన్మ దుర్లభం ప్రాప్య మానుష్యం. మనిషి జన్మ అంత సులువుగా రాదు. ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎంత ఈశ్వరానుగ్రహం ఉండాలి. అలాగైతే తప్ప మనిషి జన్మ రాదని మానుష్యం. తత్రాపి నర విగ్రహం అంటే మనిషి జన్మ రావడంలో మళ్ళీ నర విగ్రహం అంటే పురుషుడుగా పుట్టడం, అదొక పెద్ద విశేషం. మనిషి జన్మ ఒక విశేషం అయితే పురుషుడిగా పుట్టడం ఇంకొక విశేషం. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణ్యం చ మహావిష్ణు. బ్రాహ్మణ్యం అంటే గురుపదేశం పొంది బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడం అన్నది ఇంకొక పెద్ద విశేషం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మనిష్టత్తు బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్ట గురించి తెలియటం అన్నమాట. మనిషి జన్మకు వచ్చాడు, పురుషుడిగా పుట్టాడు, బ్రహ్మనిష్ట కూడా తెలిసింది, ఎలా సాధన చేసుకోవాలో ఏంటనేటువంటిది. వేదాంత శ్రవణాదిన. శ్రవణం అంటే వినడము. ఏది వినడము? పురాణాలు వింటాం, మనం హరికథలు వింటాం, బుర్రకథలు వింటాం, ఇంకా ఏమన్నా వింటాం. కానీ ఏ వినాలి? వేదాంత శ్రవణాదిన. వేదాంతానికి సంబంధించి అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాదులని శ్రవణం చేయడం. శ్రవణం అంటే వినడం. చదవడం వేరు, వినడం వేరు. విని దాన్ని మననం చేయడం వేరు. ఈ రకంగా దుర్లభం ప్రాప్య మానుష్యం తత్రాపి నర విగ్రహం బ్రాహ్మణ్యం చ మహావిష్ణు వేదాంత శ్రవణాదిన. అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇవన్నీ జరగవట. అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉందన్నమాట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా. అంటే అంత అనుగ్రహం కలిగి చక్కగా అన్ని దాంట్లోకి వచ్చి పూర్తి చేయకపోతేనా, మనిషిగా పుట్టాడు, వేదాంత శ్రవణము ఉపదేశము అన్నీ వచ్చినాయి కదండి, కానీ ఏం వదులుతులేదు. అతి వర్ణాశ్రమం రూపం సచ్చిదానంద లక్షణం. ఏం వదలాలి? వర్ణాశ్రమాలనే నామరూపాలనే వదలాలట. అతి వర్ణాశ్రమం రూపం. వర్ణం అంటే ఏంటండి? నాది ఎక్కువ కులం, నాది తక్కువ కులం, నా వర్ణం ఎక్కువ, నీ వర్ణం ఎక్కువ. అదేనా కదా, లోకమంతా కుల వ్యవస్థతోటి కుళ్ళిపోతుంది. జ్ఞానం కలగకపోవడానికి వర్ణాశ్రమాలే కారణం. అంచేది వర్ణాశ్రమాలను వదిలేయాలి. ఎవడండి? మనిషిగా పుట్టి ఉపదేశం పొంది విష్ణుమూర్తి అనుగ్రహంతో లభించినటువంటి ఇంత పవిత్రమైనటువంటి జన్మకు వచ్చి ఇంకా మళ్ళీ నాది ఎక్కువ, నాది తక్కువ, నాకు అలా కుదురుద్దండి, నాకు సాధ్యం కాదండి అన్నాడు అనుకోండి, అది వదిలేయమంటున్నాడు. ఏం వదిలేయమంటున్నాడు? వర్ణాశ్రమం రూపం. ఈ రూపాన్ని వదిలేసి వర్ణాలనే వదిలేస్తే మరి ఏం పట్టుకోవాలంటే సచ్చిదానంద లక్షణం. బ్రహ్మము యొక్క, ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క లక్షణాలను తెలుసుకుని దాన్ని పట్టుకోమంటున్నాడు.
మనం తెల్లారిని కానించి లేచిన కానించి ఏం పట్టుకున్నాం? మన కులాన్ని, మన గోత్రాన్ని, మన వంశాన్ని, మనకు ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్ని, డబ్బు, ధనము, ఇలాంటి వాటిని పట్టుకున్నాం. ఈయన ఏమంటున్నాడు? వీటిని వదిలేటువంటి మొత్తం అంతా ఎవరికి పంచిపెట్టేమని కాదండి. భావన మారిపోవాలన్నమాట. దీని వైపు నుంచి భావన తిప్పుకుని మన లోపల ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకోమంటున్నాడు. యో నజానాతి సో విద్య కదా ముక్తో భవిష్యత్. యో నజానాతి సో విద్య. నువ్వు జన్మకు వచ్చావు, ఉపదేశం పొందావు, సాధన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ సో నజానాతి వదలలేకపోతున్నామండి అంటాడు. ఏంటి వదలలేకపోతున్నాడు? ఆ కులాన్ని, ఆ గోత్రాన్ని, ఆ వంశాన్ని, లేకపోతే ఆ ఆస్తుపాస్తుల్ని, ఈ సంసారాన్ని, భార్య పిల్లల్ని, వాళ్ళ మీద మమకారం పోగొట్టుకోలేకపోతున్నామండి. పోగొట్టుకోబోయాడు అనుకోండి, సో అవిద్య. ఆడు ఎలాంటి వాడండి? ఎలా పోగొట్టుకెళ్ళినటువంటి వాడు? అవిద్యావంతుడు అంటే అజ్ఞాని అన్నాడు. సో అవిద్య. అటువంటి వాడికి సదా ముక్తో భవిష్యత్తు. ఎన్ని జన్మలకి కూడా ముక్తి లభించదు. పుణ్యం వేరు, మన ఆచారాలలో ఉండేటటువంటి దాన ధర్మాలు, వాటి వల్ల పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది, మంచి జన్మ వస్తుంది, స్వర్గం వస్తుంది, అవన్నీ కరెక్టే. ఇక్కడ చెప్పేది ఏంటి? ముక్తి. ముక్తి విషయంలో అయితే ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి? అహమేవ సుఖం నాణ్య ధన్యచ్చే నైవ తత్సుఖం. అంచేత నీకు సుఖం కావాలి. ప్రతి జీవి, పుట్టినటువంటి మనిషే కాదండి, పశువు కాదు, ప్రతి జీవి సుఖాన్ని కోరుకుంటుంది. అహమేవ సుఖం నాణ్యత. ఆ సుఖం ఎక్కడుంది అంటే బయట విషయాదులలో, బయట వస్తువులలో సుఖం ఉందని ఎతుకుతున్నాడు. అహం ఏవ, నేను అనేది కొనంతట ఆ సుఖం. అంటే ఈ శరీరంలో నేననేవాడు ఎక్కడున్నాడో వాడిని కనిపెట్టాలి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే సుఖం ఉందట. మత్ప్రకాశ కలం సుషేతు ధన్యచ్చే నైవ తత్సుఖం. ఇతరత్ర సుఖం లేదండి. బాహ్య వస్తువులలో, బాహ్య విషయాలలో సుఖం ఉండినప్పటికీ కూడా ఆ సుఖం తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు. సుఖం లేదంటలేదు, ఉందంటున్నారు. ఎలా ఉంది? ధన్యచ్చే నైవ తత్సుఖం. అది ఎలాంటి సుఖం? దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తామో ఆ సుఖాన్ని పొందుతున్నామో, ఆ ప్రయత్నం అయిపోతే ఆ సుఖం పోతుంది, మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. ఇదో స్వప్రకాశంత మాత్మానం. ఇది సొంత సుఖం, స్వప్రకాశం, స్వయం ప్రకాశంతో కూడినటువంటి ఆత్మసుఖం. స్వప్రకాశంత మాత్మానం అప్రకాశ కథ స్పృశేతు. అంచేది బయట ఉన్నటువంటి సుఖాలకే అప్రకాశం, స్వప్రకాశం కాదు. ఇతర వస్తువులలో, ఇతర విషయాదుల ద్వారా వచ్చేటటువంటిది ఆత్మసుఖం. స్వయం ఖాతం నిరాధారం ఏ జానంతి సునిశ్చితం. స్వయంగా నీ లోపలికి వెళ్ళి ఒక్కొక్క అడుగు లోపలికి ప్రయత్నం చేసి నీ లోపల ఉన్నటువంటి నేను అనేది ఎక్కడ స్పృశింతుందో దాని దగ్గరికి పోయి స్వయం భాతం. ఎందుకంటే ఎవరో దీన్ని చేయలేరు, ఏ దేవుడు ఇచ్చేది కాదు, స్వయంగా నువ్వే స్వయం భాతం నిరాధారం. ఇంకొక విచిత్రం ఏంటంటే అది నిరాధారమైనటువంటి వస్తువు, దేన్ని ఆధారం చేసుకుని లేదు. ఏది? ఆత్మస్వరూపం దేన్నో ఆధారం చేసుకుని లేదు. ఇప్పుడు బయట మనం మనిషిగా ఉన్నాం అనుకోండి, మనిషి శరీరం వచ్చిందంటే ఆహారం మీద ఆధారపడి ఉన్నాడు. పురుషుడు స్త్రీ మీద, స్త్రీ పురుషుడి మీద ఆధారపడి ఉన్నారు. అలాగే ఏదో ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటారు. ఆత్మ నిరాధారం, దేని మీద ఆధారపడి లేదు. స్వయంగా తనకు తానుగానే ఉంది, నిరాకారంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రకాశంగా ఉంది, ఆనందంతో కూడుకుంది. స్వయం భాతం నిరాధారం ఏ జానంతి సునిశ్చితం. అది పుట్టుక లేదు, దానికి సావు లేదు, అది లయం అవ్వదు, నశించదు. కొత్తగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కనుక పుట్టలేదు, నువ్వు తెలుసుకోలేదు కనుక పోలేదు. నువ్వు తెలుసుకోవటమే తేహి విజ్ఞాన సంపన్న. అంచేత నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు జ్ఞాన సంపన్నుడు అయినట్లయితే ఇతమే నిశ్చితామతి. ఇదే శాస్త్రం.
ఇదే సిద్ధాంతం. నువ్వు ఇన్ని అడుగులు వేసాకలేదు, అందులోకి ఇందులోకి పరుగులెట్టక్కర్లేదు. దేహి విజ్ఞాన సంపన్నను, విజ్ఞానం తెలివైనోడు అయితే. నాకు తెలివి లేదండి అంటే ఇంకా అది వేరే సంగతే. తెలివి లేదని ఎవడో ఒప్పుకోడండి. నువ్వు తెలివైనడు కాదంటే కూడా ఒప్పుకోడు. అంటే నీవు తెలివైనడు అయితే దేహి విజ్ఞాన సంపన్నుడు అయితే ఏ ఆకారము లేనటువంటి నిశ్చలము నిర్వికారము సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీ స్వస్వరూపం దగ్గరికి ప్రయాణం చెయ్యి. దాన్ని సాక్షాత్కరింప చేసుకో. అక్కడే ఉంది సుఖం. ఇదే శాస్త్రాలు వేదాలు శాస్త్రాలన్నీ నిశ్చితంగా చెప్పినటువంటి అభిప్రాయం. మరి ఇదేంటండి, మేము చాలా విషయాలు చదువుతున్నాం, ఒకటి అలా చెప్పారు, ఒకటి ఎలా చెప్పారు, ఇంకోటి ఇంకోలా చెప్పారు అంటుంటారు కదా. శాస్త్రాలలో ప్రతిదీ కూడా, పురాణాలు అన్నీ కూడా వ్యంగ్యంగా బోధించారు. అంటే కథల రూపంలో ఒక జ్ఞానాన్నే కథా రూపంలో చెప్పారు. ఆ కథనకి ముళ్ళు తీసుకుంటే ఈ జ్ఞానంలోకి ఇదే నిత్యంనైనా ఇదే సత్యంనైనా అని చెప్తారు. మనకి పురాణాలలో మొట్టమొదట ఈ రెడ్డి గారు రోజు అడుగుతున్నారు మత్స్యావతారం గురించి. ఏంటండి మత్స్యావతారం అంటే? మత్స్యావతారం ఫస్ట్ విష్ణుమూర్తి అవతారం, మొదటది ఏ అవతారం? మత్స్యావతారం. మత్స్యావతారం ఏం చేసిందండి? మత్స్యం అవతరించి, అంటే మత్స్యావతారం ఎత్తడానికి గల కారణం ఏంటండి? దానికి కారణం కావాలి కదా, ఏదో కారణం ఉంది. ఏంటా కారణం? సోమకాసురుడు, అంధకాసురుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడిని ఒక తన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి 4 వేదాలు పట్టుకుపోయారు. ఎందుకుని అంటే వేదాలలోనే ఉంది జ్ఞాన సంపన్నం అంతా కూడా. విజ్ఞానం అంతా, జ్ఞానం అంతా వేదాల్లోనే ఉంది. ఈ వేదాలలో ఉన్నటువంటి వేదాంతాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకుని ఈ ఋషులందరూ దేవుళ్ళు అయిపోతున్నారు. ఇలా దేవుళ్ళు అవ్వకుండా ఈ జ్ఞానం వీళ్ళకి తెలకుండా చెయ్యాలి అంటే ఏం దాచేయాలి? వేదం దాచేయాలి. వేదాన్ని దాచేస్తే ఇంక ఈ ఋషులకి ఎవరికి కూడా జ్ఞానం తెలదు. ఇంకా అప్పుడు సాధన లేదు, ఉపదేశము లేదు, ఉపన్యాసాలు లేవు, అంతా అందరూ కూడా ఎదుబాగులలో అయిపోతారు. ఇది ఆ ఉద్దేశం. అందుకని చెప్పేసి బ్రహ్మదేవుడిని, సృష్టి అంతా బ్రహ్మదేవుడిదే కదండి, ఆ వేదాల జ్ఞానాన్ని పట్టుకుని సృష్టిని చేశాడు. ఆయన కూడా వేదాలను సృష్టించలేదు, జనాలను సృష్టించాడు. పంచభూతాలను సృష్టించాడు, ప్రాణికోటిని సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించాడు. కానీ వేదాలు సృష్టించలేదు. వేదాలు అపౌరుషేయం, ఎవరో రచించలేదు. ఆ వేదాలు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ వేదాల ద్వారా సృష్టిని తయారు చేశాడు. ఎవరు ఏ కర్మ చేశారో, ఏ కర్మకి ఎలాంటి శరీరం తయారు చేసి ఇవ్వాలో, ఇప్పుడు ఈ కర్మ చేసింది కనుక స్త్రీ శరీరం వద్దాం, ఈ పుణ్యం చేసేది కనుక పురుష శరీరం వద్దాం, ఈ జీవికి పశు శరీరం, ఈ శరీరకి ఇంకోటి ఏ రకంగా ఆయా శరీరాలు ఆయా కర్మఫలాలను అనుసరించి తయారు చేశాడు. అంటే తప్పించుకునే జ్ఞానం ఉంది, కర్మలు చేసే జ్ఞానం ఉంది. సత్కర్మల్లో, పుణ్యకర్మలు, ఉపాసన కర్మలు, పాపకర్మలు అన్ని చేసేటటువంటి స్వేచ్ఛ జీవికి ఇచ్చాడు. అంచేది ఈ జ్ఞానం వీళ్ళకి లేకుండా చేసేయాలి. మనుషులందరూ ఈ జ్ఞానం సంపాదించుకుని ఋషిష్యులు అయిపోయి సాధన తపస్సు చేసుకుని ముక్తిని పొందేస్తున్నారు. పొందకూడదు. ఇది వీళ్ళ పన్నాగం. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి ఈ జీవి మరణించడం ఆగదండి, చనిపోతుంది. చనిపోయి వచ్చినటువంటి వాడికి మళ్ళీ కొత్తగా శరీరం ఇవ్వాలి కదా. వాడి దగ్గర రికార్డు లేదు. వాడికి ఎలాంటి శరీరం ఇవ్వాలి? మనిషి శరీరమా, పశు శరీరం ఇవ్వాలంటే కర్మఫలాన్ని అనుసరించి కదా చెయ్యాలి. మరి ఆ కర్మఫలం తెలుస్తలేదు. ఇంకా తెలియాలంటే వేదాన్ని పట్టుకునే తెలుసుకోగలడు. అప్పుడు ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత చేసావు, నేను ఇంక ఇలా దాచాను కానీ నా దగ్గర లేకుండా పట్టిపోయాడు పలానా రామకాసురుడు, అంధకాసురుడు అని చెప్పేసి. సరే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి నువ్వు సాధనలో కూర్చో అని బ్రహ్మదేవుడిని పంపించి ఈయన ఏం చేసేటండి? మత్స్యావతారం. మత్స్యం అంటే మన దేశంలో చేప కదా. మాజ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య. అంటే మన సంస్కృత పదాలకన్నిటికీ ఉత్పత్తి ఉంటుంది. ఈ పదం ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది, ఈ పదానికి అర్థం ఏమిటి అని చెప్తారు. అంటే మత్స్యావతారం అంటే ఏంటి? మాజ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం మత్స్య
అంటే ఉపదేశం పొందాడు, మనిషిగా పుట్టాడు, సాధన చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదండి. బ్రహ్మ జిజ్ఞాస లేదు, నేను మోక్షం పొందాలనేటువంటి తపన లేదు. అక్కడ మా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తడు. ఇలాగే చూసుకోండి. ఇది ఉపదేశం పొందేసినంత మాత్రం చేత అయిపోలేదు. ఏదో యజ్ఞాలు, యాగాలు, పూజలు, నోములు, పారాయణలు అబ్బోళ్ళు ఉన్నాయి మనకి హిందూ మతంలో. అక్కడ మత్స్యావతారం ఎత్తడు. ఎక్కడ ఎత్తుతాడండి? బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య, నేను మోక్షమును పొందాలి. దాన్నే ఫస్ట్నే చెప్పుకున్నాం. నిత్య వస్తు వివేకస్య ఇషమోత్ర విరాగత సమాధి సత్య సంపత్తి ముముక్షతాం అవభ్యతు. ఇవన్నీ దేనికి పెట్టారు? ఈ సమాధి శతకం అంతా, సాధన చతుష్టయం అంతా, ఇవన్నీ కూడా ఆచారాలు, ఆచారకాండ, ఈ సుఖకర్మలు, దానకర్మలు, పుణ్యకర్మలు, దేనికంటే ఇవన్నింటి యొక్క ప్రభావం ఉంటేనే కానీ ఈ అర్హత రాదు. అంటే మోక్షం పొందాలనేటువంటి కోరిక పుట్టించడం కోసం అన్నమాట ఇవన్నీ తయారు చేశారు. ఆ కోరికే పుట్టకపోతేనా అంటే నేను మోక్షం ఈ జన్మలోనే మోక్షం పొందాలి, నేను మళ్ళీ ఇంకో జన్మ దాకా ఉండలేను, అది తపన. ఎంత తపన అంటే ఇంకా ఇల్లు తగిలడిపోయేటటువంటి వాడు ఆ లోపల వీటికి తట్టుకోలేక బయటపడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలా ప్రయత్నించాలట. గృహం అంటుకుపోయింది, ఎవడంటించేసాడు బయట, తలుపులన్నీ లోపల బయటకు ఎడలెట్టేసాడు. ఎలా వస్తాడండి అతను? బయట పడాలి. మామూలుగా ఉండదు ఇంకా తపనంట. ఎందుకంటే అలా ఉండిపోతే కాలిపోతుంది శుభ్రంగా, వీటి భరించలేకపోతుంది. దాన్ని తాపము అంటారు. అలాంటి తాపాలు మనిషికి 3 ఉన్నాయంట. తాపత్రయము విన్నారా పేర్లు? తాపత్రయం వినలేదు? తాపత్రయుడికి తాపత్రయం ఎక్కువ అంటుంటారు కదా. ఒక తాపం కాదు, ఒక తాపం ఉన్నవాడు ఇల్లు అంటికి పోతే ఏడ్చిపోతున్నాడు కదా. 3 ఉన్నాయట. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. 3 తాపాలండి. ఆది దైవికం అంటే భౌతికమైనటువంటి వస్తు సంపదలన్నీ, అంటే భగవత్ సంబంధం. అంటే ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, ఎండ కాస్తుంది అనుకోండి, అవి ఎలాంటివి? దైవిక సంబంధమైన అందరికీ వస్తుంటాయి. భౌతిక తాపత్రయం, భౌతికం అంటే పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, తేలు, పాము, ఇవన్నీ అయ్యే. తేలు పుడతా? పిల్ల అంతకంటే గట్టి పుడతాయి. పిల్లలు పుట్టడం అయితే అనుకుంటున్నారా? భర్త అదంతకంటే బాధపడతాడు. వీళ్ళందరూ కూడా పాములు, తేళ్లు లాంటివి అనమాట. భౌతిక తాపం అంటే భౌతికంగా ఒకళ్ళ కోసం, ఒకళ్ళ వల్ల సుఖం కలిగిద్ది, ఒకళ్ళ వల్ల దుఃఖం కలిగింది, అది భౌతిక తాపం. అలాగే వాతావరణాన్ని అనుసరించి తుఫాన్లు, భూకంపాలు, ఇలాంటి వాటి వల్ల వచ్చేదంతా ఒక్కరికే రాదు. మరి భౌతిక తాపం ఒకరి నుంచి వస్తుంది. భర్త నుంచి, లేకపోతే భార్య నుంచి, లేకపోతే కొడుకు నుంచి, లేకపోతే కూతురు నుంచి, లేకపోతే మనవడాల నుంచి, మనవరాల నుంచి, లేదా దొంగ నుంచి, లేకపోతే తేలు నుంచి, లేదా పాము నుంచి. ఈ భౌతిక తాపాలు. దైవిక తాపాలు. ఇంకొక తాపం ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పని చేయకపోవడం. చెవి వినపడదు, కన్ను కనపడదు, పాలు ఒంగుతులేదు, కూర్చుందారంటే నడుము సహకరించడం లేదు. ఇవన్నీ ఆధ్యాత్మిక తాపాలు. అంటే చేసినటువంటి కర్మ ఫలాన్ని ఆ రకంగా శరీరంలోని అవయవాల ద్వారా హింసిస్తున్నాడు అతను. ఈ రకమైనటువంటి తాపత్రాలతో కొట్టుకునేటటువంటి వాడు ఎంత పరితపించాలండి? దేనికోసం? మోక్షం పొందాలి. మళ్ళీ ఏదో ఒకవేళ పుణ్యం చేసుకుని ఏదో జన్మే వచ్చేసిందని నాకు స్వర్గం కావాలండి అంటాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఆ స్వర్గం? అక్కడ స్వర్గం కూడా ఇక్కడికిలాగే స్త్రీ పురుషులతో సాంగత్యము, తినడము, తాగడం, అక్కడ కాకపోతే ఏంటంటే ఇంకోలాగా ఉంటుంది ఇష్టం, అంతే. ఈ దేశంలో కంటే ఇంకో దేశంలో ఇష్టం ఎలా మారిపోతుంటుందో స్వర్గలోకంలో కూడా ఈ లోకంలో కంటే ఇంకో లోకంలో ఇంకోలాగా ఉంటుంది, అంతే. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. కానీ విధానం ఒకటే విధానం అని తెలుసుకోవాలి. తెలుసుకుని ముక్తిని పొందాలనేటువంటి తాపం రావాలి అతనికి. ఆ రకమైనటువంటి ముక్తిని పొందాలనేటువంటి బ్రహ్మ జిజ్ఞాస ఎవరికి కలిగిందో వాణ్ణి ఉద్ధరించుట కొరకు ఆయన మత్స్యావతారం ఎత్తాడండి. ఏంటండి, మేము పురాణంలో చదివేమండి, వేదాలు పట్టుకుపోయినటువంటి వాడి నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి వచ్చాడంటే మీరు బ్రహ్మ జిజ్ఞాస మోక్షం పొందాలన్న వాడి గురించి వచ్చాడంటారు ఏంటండి? అది చూడాలి ఇప్పుడు.
ఇంతకీ పట్టుకుపోయిన వాళ్ళు ఎవరండి? ఏం పట్టుకుపోయారు? మీరు గురూపదేశం పొందారు. గురూపదేశంలో సోహం భావేన పూజయతు అని ఉపదేశం చేశారు. సోహం అంటే సో అంటేది, హమ్ అంటే నేను. ఈ శరీరమును కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్నే నేను అని తెలుసుకున్నారు. తెలిసినంత మాత్రం చేత అది అనుభవానికి రాలేదు. ఏంటండి మీరు ఇది కాదు అది నేను అన్నారు కదా, నేను మీరు మాట నమ్మానండి కానీ నాకేం కనిపించలేదండి అన్నారు. అప్పుడు ఏమంటాడు ఆయన మళ్ళీని? శ్వాసను పట్టుకుని వెళ్ళు, ఏమి ఆలోచించవు, మనసును వదిలేది శ్వాసను గమనింటూ గురిపెట్టుంటూ, అలా గురిపెట్టి ఉంచగా 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 శ్వాస సన్నగిల్లి శ్వాస ఆగిపోతే మనసు ఆగిపోద్ది నాయన, అప్పుడు నీ స్వరూపం ఓపెన్ అవుతుంది అని చెప్పారు. అలాగే చేస్తున్నాడు. ఇంతకీ స్వామికాచార్యుడు ఇంతకంటే గురువు గారు చెప్పినటువంటి గురి వేదం. గురువు గారు చెప్పినటువంటి స్మృతి సోహం, అదే నేను అనేటువంటి స్మృతికి వేదం అని పేరు. వేదం అంటే తెలుసుకొనుట. వేదం అంటే పుస్తకం కాదండి, తెలుసుకునేదానికి వేదం అని పేరు. దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే సోమకాసురుడు, అంధకాసురుడు. చూడండి, సోముడు అంటే చంద్రుడు, చంద్రమో మనసో జాత. చంద్రము అంటే సోమకాసురుడు అంటే అదొక రాక్షసుడు. ఆయన వచ్చాడు. సోమకాసురుడు అంటే మనసు వచ్చిందన్నమాట. గురిలో ఉన్నారు మీరు, మనసు వచ్చింది. వెంటనే మనసు వచ్చి మీ గురి తప్పించింది. ఎప్పుడైతే మీ గురి తప్పించిందో వెంటనే సోదరుడు ఒకడు ఉన్నాడు, అంధకాసురుడిని గురి తప్పించి ఊరుకోలేదు. గురి తప్పించి ఏ మనవరాలో గుర్తుకొచ్చింది, ఏ మనవడో గుర్తుకొచ్చాడు. భర్త వచ్చాడు, అది భార్య వచ్చింది, అది ఉద్యోగం మీద వ్యాపారం మీద వచ్చింది. అది వస్తువు. ఆ వస్తువుకి అంధకారం అని పేరు. గురి తప్పి వస్తువుకి గురి తప్పి ఊరుకోలేదు. నిద్రపోయినా బాగున్నాం. గురి తప్పిపోతే ఊరుకున్నాడా? వస్తువులోకి వెళ్ళిపోయాడు. వస్తువు యొక్క భావన అంధకారం. సోమకాసురుడు అంటే మనసు, అంధకాసురుడు అంటే సంకల్పం అన్నమాట. సంకల్ప వికల్పాలు చేసేటటువంటి మనసు సోమక అంధకాసురులు అన్నమాట. వీళ్ళు ఏం పట్టిపోయారు? గురిని పట్టిపోయారు. ఈ సాధకుడు కూర్చున్నాడు కానీ ఇలా బుర్ర అల్చేస్తున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు, అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. లేదా ఏదో ఊహించు అలా గుర్రం ఎక్కి పరిగెట్టేస్తున్నాడు, లేదా విమానం మీద వెళ్ళిపోతుంటాడు. అంటే అలా ఆలోచన మీద ఆలోచన, ఒకదాని తర్వాత ఒకదాని. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు ఎక్కడ దాక్కున్నారంటే, ఎక్కడ దాక్కున్నారు? సముద్రంలో. భూమి మీద ఎక్కడ లేరు వాళ్ళు. ఊరంతా ఎతికేసారు, ఎక్కడ కనిపించడం లేదు పట్టిపోయిన వాళ్ళు. సముద్రం అంటే ఏంటండి? సంకల్ప ప్రవాహమే సముద్రం. సముద్రంలో రెండు ఉంటాయి కెరటాలు. కెరటాలే సంకల్ప వికల్పాలు. సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి సముద్రంలో దోకున్నారు. ఈ సోమకాసురుని అంధకాసురుని తీసుకురావాలంటే సంకల్ప వికల్పాలను ఆపాలి. మీరే కనిపెట్టండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? మహావిష్ణువు వచ్చాడు. మత్స్యావతారం అంటే చేప అవతారం అంటాం. మత్స్యావతారం ధరించి ఆ సంకల్ప వికల్పాలతో కూడిన సముద్రపు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి వేదం తెచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అంటే శుద్ధ మానసానికి బ్రహ్మం అని పేరు. మనసు శుద్ధ సాత్విక మనసు, మలిన సాత్విక మనసు అని రెండు రకాలు. మలిన సాత్విక మనసు ఏమో అసురుల వశం అయిపోయి ఉంది. జీవుల యొక్క మనసు అంతా అసురుల మనసు. ఈశ్వరుని యొక్క మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. అది శుద్ధ సాత్విక మనసు. శుద్ధ సాత్విక మనసు ప్రతిబంధకం కాదు, మోక్షాన్ని ఎత్తుంది. మలిన సాత్విక మనసే ప్రతిబంధకాన్ని ఎత్తుంది. ఎంతసేపు మనిషి యొక్క ఆలోచన అంతా కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాలలోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి సంకల్ప వికల్పాల నుంచి తప్పించాలంటే సోమకాంతకాసురుని చంపాలి. అప్పుడు గురిలో ఉంటాడు. గురిలో ఎందుకు ఉంటాడు? నేను మోక్షం పొందాలి, నాకు ఆత్మసాక్షాత్కారం కలగాలి, నేను బ్రహ్మ విద్య తాలూకు జ్ఞానాన్ని అంతనే సంపాదించాలి. సో పూర్ణాత్మేతిరేకేనం జగజ్జీవేశ్వరాదయ అంటే నాకు పరిపూర్ణంగా తెలియాలి. ఏం తెలియాలి? దేవుడు అంటే ఈశ్వరుడు అంటే ఏంటో, జీవుడు అంటే ఏంటో తెలియాలి. తెలియకుండా చేసినటువంటి అన్నీ కూడా ఏదేదో ఫలితాన్ని ఇస్తాయండి.
ఆ తెలియాలనేటువంటి సంపూర్ణమైనటువంటి లక్ష్యం ఏర్పడాలి, బుద్ధి ఏర్పడాలి. అదే బ్రహ్మ జిజ్ఞాస. అంచేత స్వ అంటే తనకే ఏర్పడాలి. భార్యకి ఏర్పడింది, లేదా భర్తకి ఏర్పడింది, లేదా ఇంకొకరికి ఎవరికి ఏర్పడితే వారికి స్వ అంటే తనకి సంబంధించినటువంటి ఆలోచన. స్వ పూర్ణాత్మేతి రేకేణం. తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తనే తెలుసుకోవాలి. ఈ జన్మలోనే తెలుసుకోవాలి. మళ్ళీ ఏమో రేపు ఏమవుతుందో, ఆనాకేమవుతుందో, కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తానులేండి అన్నాడు అనుకోండి, అది అవ్వదండి. ఎప్పుడు విషయం తెలిసిందో దాన్ని వదిలికుండా పట్టుకోవాలి. ఇంకా వదిలేసాడా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకోటి ఏదో తగులుకుంటుంది. దాని నుంచి ఇంకోటి వస్తుంది, దాని నుంచి ఇంకోటి వస్తుంది. ఇంకా అలా తగులుకున్నాడంటే అలా పోతాడు. అంటే విచారణ ఏం చెయ్యాలి? జీవుడే జగజ్జీవేశ్వరాదయ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మూడు వస్తువులు ఉన్నాయి. జగత్ అంతా ప్రకృతి సముదాయం. జగత్ జీవేశ్వర, జీవుడు ఈశ్వరుడు. జీవునిలో ఆత్మ ఉంది, ఈశ్వరునిలో ఆత్మ ఉంది. జగత్తును వదిలే, జీవుని కూడా వదిలే, ఈశ్వరుని కూడా వదిలే, జీవునిలోని ఈశ్వరునిలోని ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పట్టుకో. అలాగే ఎవడైతే పట్టుకున్నాడో నశంతి నాస్తి మాయా చ తేభ్యహం విలక్షణ. అంటే నువ్వు ఏది చూడాలి? నీ శరీరాన్ని కాదు, అలాగే ఈశ్వరుడి శరీరాన్ని కాదు, ఈశ్వరుడిలోని ఆత్మనే, జీవునిలోని ఆత్మనే. ఈ రెండింటిని నశంతి నాస్తి మాయా. అలా చూసినటువంటి వాడికి నాస్తి మాయ, మాయ వశమైపోదు, మాయ బంధించదు. మాయలో పడిపోయాడంటే మళ్ళీ ఏదో సమస్యను సృష్టించి బయటికి గెంటేస్తుంటుంది. ఎందుకంటే మాయ ఆవహించింది అంటే కారణం ఇతనిలో ఏదో దోషం ఉంది. ఇతను ఇంకా అర్హుడు కాదని, వాడు మోక్షం పొందడానికి సమర్థుడు కాలేదు, ఇంకా భ్రాంతిలో ఉన్నాడు. అంచేత మాయ కమ్మేసింది. మాయ కమ్మేసి భౌతిక విషయాదుల్లోకి ఇసిరేసింది. ఇసిరేస్తే దానివల్ల ఆ జన్మ వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఏమో తర్వాత నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. చేత తేజస్యాహం విలక్షణ. అంటే విలక్షణమైనటువంటి శరీరం కంటే, ప్రాణం కంటే, మనసు కంటే, ఇంద్రియాల కంటే విలక్షణమైనటువంటి నీ స్వస్వరూపం దర్శనం అవుతుంది. అది ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఎక్కడ జరిగిద్ది? నీ లోపల నీ స్వస్వరూపమే నీ శరీర ప్రాణమానుసాదుల కంటే వేరుగా ఉంది. సర్వసాక్షిణమాత్మానం వర్ణాశ్రమ వివర్జితం. మళ్ళీ అక్కడికి వస్తున్నాం. సర్వసాక్షిణమాత్మానం. నీలోనూ ఈశ్వరులోనూ ఏ ఆత్మస్వరూపమైతే ఉందో సర్వసాక్షిణమాత్మానం, అందరిలోనే అదే ఆత్మ. జీవుల్లోనూ, జీవులలోనూ, ఈశ్వరుడులోనూ సర్వసాక్షిణమాత్మానం. ఈ ఆత్మ ఎలా ఉంది? సమస్త ప్రకాశానికి, సమస్త ప్రపంచానికి సూర్యుడు ఎలుగు వస్తుంది. ఆ ఎలుగుని ఆధారంగా చేసుకుని మనం అన్ని రకరకాలుగా పనులు చేసుకుంటున్నాం. ఎలుగు సాక్షి. ఇప్పుడు ఆ ఎలుగుని ఒకళ్ళు కొంతకు ఉపయోగించుకుంటే ఇంకొకళ్ళు ఇంకో కొంతకు ఉపయోగించుకుంటున్నారు. అందరూ ఒకే పనికి ఉపయోగించారు ఆ ఎలుగుని. ఒక్కొక్కళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి పని. అంటే ఎవరు ఏ పనికి ఉపయోగించుకున్నా ఎలుగు మాత్రం అందరికీ సమానంగా ప్రసరింపజేస్తున్నాడు ఆయన. దానికి సాక్షి అంటారు. అట్టి మాదిరిగా ఏ బ్రహ్మం అయితే ఉందో ఈ జీవుడికి, ఈశ్వరుడికి, ప్రపంచానికి, ప్రపంచంలోని వస్తు సముదాయానికి అంతటికి కూడా సాక్షి. నువ్వు ఆ సాక్షిని పట్టుకో. ఆ సాక్షి ప్రకాశంతో సమస్త వస్తువు ప్రకాశించబడుతుంది. వర్ణాశ్రమ వివర్జితం. ఈ వర్ణాలనే, ఆశ్రమాలు, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుడిని, నేను వానప్రస్థుడిని, నేను సన్యాసిని గొప్పలు చెప్పుకుంటుంటాడు. ఈయన ఏం చెప్తున్నాడు? మొత్తం అన్నీ వదిలేయమంటున్నాడు. నువ్వు బ్రహ్మచారి అయితే ఎవరికి కావాలి? గృహస్థుడు అయితే ఏంటి? సన్యాసి అయితే ఏంటి? బ్రహ్మచారి అన్నా అంటే ఏంటి బ్రహ్మచారి ఏంటి? బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచారి కాదు. శాస్త్రంలోనే బ్రహ్మమునందు శరించటమే బ్రహ్మచారి. దాన్ని వదిలేసేసి పెళ్లి చేసుకోకుండా నేను బ్రహ్మచారిని, నేను చాలా గొప్ప ఉన్నట్టుంటాడు. అంచేత ఇది కాదు బ్రహ్మచారి అంటే. ఏది?
ఆ సాక్షిలో విహరించడం, సాక్షిని పట్టుకుని ఉండడం, వర్ణాలని, ఆశ్రమాలు అంటే కులాలని, మతాలని అన్ని వదిలేయాలి. ఇంకా వదిలేసి ఒకటే స్థితి, ఒకటే స్వరూపం. బ్రహ్మరూపతయా పశ్యన్, బ్రహ్మమును చూస్తూ ఉండు. పశ్యన్ అంటే చూడడం. శ్వాస మనసు ఆగి శరీరాన్ని వదిలేసి లోపలికి పోయి ఈ వ్యవస్థలన్నీ వదిలేసి నీ లోపలే ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మరూపతయా పశ్యన్ బ్రహ్మైవ భవతి స్వయం. ఎవడైతే ఆ బ్రహ్మమును చూస్తూ ఉంటాడో అతను బ్రహ్మైవ భవతి స్వయం, బ్రహ్మమే అయిపోతాడు. ఎందుకంటే అతను బ్రహ్మమే గనక. అటువంటి దేహాత్మజ్ఞాన వజ్ఞానం దేవాత్మజ్ఞాన బాధకం. చూడండి, రెండు. దేహాత్మజ్ఞాన వజ్ఞానం. అందరికీ తెలివితేటలున్నాయి, తెలుగు లేనివాడు ఎవడో లేడు. ఆ తెలుగుకి జ్ఞానం అని పేరు. ఈ జ్ఞానం దేహాత్మ అజ్ఞానం. దేహమును, నా దేహము వీళ్ళందరికంటే నేను కొంచెం గొప్ప దేహాన్ని చూపించుకుని చెప్తున్నాడు అనుకోండి. ఏ జ్ఞానంతో? దేహ జ్ఞానంతో. దేహాత్మవజ్ఞానం, దేహాత్మ. దేవాత్మ జ్ఞాన బాధకం. దేవాత్మ దేహాత్మ రెండు బాధించేయే. దేవాత్మ అంటే ఏంటండి? దేవుడు, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అండి, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం అంటుంటారు కదా, అవి బాధ. ఎందుకంటే అండి, ఒకడు మతంలో ఒక దేవుడు, ఒకడు మతంలో ఒక దేవుడు, రకరకాల మతాల్లో రకరకాల దేవుళ్ళు. ఈ వర్ణాశ్రమాల్లో ఈ మతాలు వదలకపోతే నీకు నిజమైనటువంటి దేవుడు గోచరం కాడు. అంటే దేహాత్మ అజ్ఞానం బాగానే ఉంది, దేవాత్మ జ్ఞానం బాధకం. ఎందుకంటే నేను ఈ దేవుడిని పట్టుకున్నాను కానీ ఆయన పట్టుకున్న దేవుడు అన్ని కోరికలు తీర్చేస్తున్నాడంట అంటాడు ఎవడో వచ్చి. ఇంకా అక్కడి నుంచి వీడికి బాధ. నేను పాదయాత్రలు చేసి నడిచి వెళ్ళిపోతున్నాను అంటే అయ్యి బాబాడు వెళ్ళిపోయి నేను వెళ్ళకపోయిన బాధ. ఇటు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఒక విషయం కాదు అది. అని చెప్పి దేవాత్మ బాధకం, దేహాత్మ జ్ఞానం అజ్ఞానం. అజ్ఞానము బాధ. ఆత్మన్యేవ భవేద్యస్య నేచ్చన్నపి విముష్యతే. ఆ బాధ ఈ బాధ పోవాలంటే ఏం పట్టుకోవాలి? ఆత్మన్యేవ భవేద్యస్య, ఆత్మను పట్టుకో, ఆత్మజ్ఞానాన్ని పట్టుకో. అందుకని ఆత్మజ్ఞానం కాడికి వచ్చేటప్పుడు తక్కువ మంది ఉంటారు. మిగతా మతాలలో చాకోపజాకలుగా తండోపతండాల కింద ఉంటారు. అంటే ఎందుకంటే అక్కడంతా కోరికలు పుట్టారు. ఆయన తీర్చేస్తున్నాడు కోరికలన్నీ, ఈయన ఇచ్చేస్తున్నాడు అంటే ఇక్కడికి అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు. అంచేత అలాంటి బాహ్య సంబంధమైనటువంటి విషయాదులలోకి పడిపోయి దేహాత్మ జ్ఞానంతో బందీలోకి వెళ్ళిపోతున్నాడు, బంధంలో పడిపోతున్నాడు. పడిపోవడం వల్ల ఏమైంది? ఆత్మజ్ఞేవ భవేద్యశ, ఆత్మజ్ఞానం కోల్పోతున్నాడు. ఆత్మజ్ఞానం కోల్పోతే ఏమవుతుంది? మళ్ళీని జన్మకు వస్తుంది. జన్మకు తీసుకొచ్చి పెట్టద్దు. వచ్చిన ప్రతిసారి ఇప్పుడు అన్ని విధాలుగా చక్కగా మంచి జన్మ వచ్చింది, గురుపదేశం పొందేదాకా కూడా వచ్చారు. ఎందుకంటే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యత్ భగవద్గీతలో అని చెప్పి వేలాది మందిలో ఒకటే వస్తాడట. అంటే మీరందరూ అలా వేలాది మందిలో ఒక్కొక్కడు అన్నమాట. వేలాది మందిలో ఒక్కొక్కడు అంటే ఎన్ని జన్మలు పట్టినాయో చూడండి. ఎన్ని జన్మల్లో చేసిన పుణ్య ఫలమో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆ మహావిష్ణువే. దీనికి అంతటికీ మూలకారం. అంచేత దైవానుగ్రహం లేకుండా ఏర్పడదు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంచరేహ. ఇది దైవానుగ్రహం ఉండాలి. ఇది ఇచ్చి అవకాశం వచ్చింది కదా. అటువంటి దాంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు గొప్పోడు, ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పదని దేహాత్మ జ్ఞానంతో రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకుని బంధించబడుతున్నాడు. పోతుంది, వేస్ట్ అయిపోతుంది జన్మ. మళ్ళీ జన్మ వచ్చదు. అంచేత నీకు విముక్తి కలగాలంటే ఆత్మజ్ఞానం సంపాదించుకో, ఆత్మస్వరూపాన్ని పట్టుకో. ఆత్మ ఎలాంటిది? సత్య జ్ఞానానంద పూర్ణ లక్షణం తమసః పరం. అక్కడ అజ్ఞానం లేదు, చీకటి లేదు, బాధ లేదు, భయం లేదు. ఎక్కడ? నీ స్వస్వరూపంలో. దానికి సావు లేదు, పుట్టుక లేదు. అది సత్యజ్ఞానంద సంపూర్ణమైనటువంటి సత్యజ్ఞానంద లక్షణం. అలాగే తమసః పరం. తమస్సు అంటే తెలియనితనం, అంటే చీకటి.
బ్రహ్మానందం సదా పశ్యన్ కథం బధ్యేత్ కర్మణ. అటువంటి వాడికి ఈ జ్ఞానంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని దర్శించినటువంటి వాడికి ఇంక ఏది బంధించదు? కర్మ బంధించదు. కర్మ అన్నాడు కదండి, బ్రహ్మానందాన్ని దర్శించేటు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసినట్టు శరీర ప్రాణమాన సాధనలు దాటి తురియ స్థితిని తన స్వరూపాన్ని దర్శించినటువంటి సాధకుడికి సత్య జ్ఞానంద పరిపూర్ణమైనటువంటి దానికి తమస్సునకు పరమైనదియు బ్రహ్మానందమును సదా గాంచువాడు ఇక ఏ కర్మచేతను బంధించడు. అంటే ఆ స్థితి తెలిసిన తర్వాత కూడా, పొందిన తర్వాత కూడా ప్రారంధాన్ని అనుభవించడానికి శరీరం వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మేము ఎలా కరెక్ట్గా ఎలా కూర్చున్నామంటే ఒకవేళ అలా పోతామేమోనండి. అలా పోతే ఎంత అదృష్టం అండి. అలా పోవడం ప్రారంధం మళ్ళీ తీసుకొస్తుంది. ఇంకా అలా పోతే ఆ సమాధి స్థితిలో అలాగే పోతే ఇంకంతకంటే గొప్ప మేలు ఇంకోటి లేదండి. కానీ కర్మఫలాన్ని అనిపించడానికి మళ్ళీ లాక్కొచ్చారు. కర్మ పూర్తి చేసేదాకా వదిలిపెట్టదు. కర్మ పూర్తి చేయడానికి మళ్ళీ వచ్చాడు కదండి, కర్మఫలాన్ని అనిపించి మళ్ళీ ఏం చేయాలి? కర్మ చేస్తారు. అలా కర్మ చేస్తే అది బంధించదు. ఇది ఫెసిలిటీస్ అనమాట. ఆత్మజ్ఞాన ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి కర్మ బంధించదు. మామూలుగా ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు ఎలాంటి కర్మ చేసినా సరే బంధించదు. కర్మ పూర్వం చేసినటువంటి కర్మేమో దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇప్పుడు చేసిన కర్మేమో అంటుకోదు. అప్పుడు ఏమవుతుందండి? అతను ముక్తిని పొందుతున్నాడు. అంచేత సర్వగం సచ్చిదానందం జ్ఞానచక్షుర్నిరీక్షతే అజ్ఞానచక్షుర్నిక్షేత భాస్వంతం భాను మందవతు. గుడ్డువాడు సూర్యుణ్ణి చూడలేనట్టు అని ఉపమానం చెప్పాడు. అజ్ఞానచక్షుర్నికేత భాస్వంతం భాను మందవతు. అజ్ఞాన చక్షువుతో కూడుకున్నటువంటి వాడు ఏయో యాసాలేసి అజ్ఞాన చక్షుతో జ్ఞానం లేక ఆత్మను చూడలేడట. కళ్ళు లేనటువంటి వాడు సూర్యుడు చూడలేడు. కళ్ళు లేనటువంటి వాడు సూర్యుడు చూడలేనట్టుగా అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఆత్మను చూడలేడు. అంచేత సర్వగం సచ్చిదానందం జ్ఞాన చక్షు నిరీక్షితే. ఈ కన్ను కాదు, జ్ఞాన చక్షు నిరీక్షితే. భగవద్గీతలో చెప్తాడు, అర్జునుడా నన్ను నువ్వు చూస్తున్నాను అనుకుంటున్నావు కదా, నా స్వరూపాన్ని నువ్వు చూడాలంటే నీకు జ్ఞాన నేత్రం కావాలి. ఇప్పుడు ఈ నేత్రంతో నన్ను చూడలేవు. నన్ను చూసేది ఏంటి? నామరూపాలతో వాసుదేవుడు దేవకి వసుదేవులకి పుట్టినటువంటి స్థూల శరీరాన్ని చూస్తున్నావు నువ్వు. ఈ శరీరం కనపడుద్ది ఈ నేత్రాలకి. ఇది కర్మచక్షువులు. కర్మ చేయడానికి పనికొస్తాయి, స్థూల శరీరాన్ని చూడడానికి పనికొస్తాయి. నా స్వస్వరూపాన్ని చూడాలనుకుంటే జ్ఞాన నేత్రం కావాలని చెప్పి అర్జునుడికి జ్ఞాన నేత్రాన్ని ఇచ్చినట్టుగా భగవద్గీతలో చదివాం. అట్టి మాదిరిగా గురువుపదేశంలో జ్ఞాన నేత్రాన్ని ఎత్తాడు. ఈ టేపుకి చూడకు, ఆ టేపుకి చూడు. ఈ రకంగా సర్వగం సచ్చిదానందం. ఆ లోపల చూడాలి. ఆ లోపలికి చూసినప్పుడు ఈ సమస్తాన్ని వదలాలి. వదలాలన్న భావన ఉండాలి. ఈ వదలాలన్న ఆలోచన లేదనుకోండి, పట్టుకోవాలన్న ఆలోచన ఉన్నదంటే అది వదలదు. పట్టుకోకూడదు, వదిలేయాలి. ఏదేది వదిలేయాలి? సమస్తము నామ రూపాత్మకమైనటువంటి దృశ్య సముదాయాన్ని అంతటనే వదిలేయాలి. వదిలేసి మన స్వరూపాన్ని వదలకూడదు, స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆ స్వరూపం అస్థి బాధి ప్రియము, నామము రూపము, ఆద్యత్రయం బ్రహ్మరూపం, తతోద్వయం జగద్రూపం. ఈ మంత్రం ఏంటండి? మరోసారి చెప్తున్నాను. అస్థి ఉండుట, బాధి ప్రకాశవంతంగా ఉండుట, ప్రియము అంటే మనకి అమితమైనటువంటి ప్రీతి. మన మీద మనకి ఎంత ప్రియం అండి? మన మీద మనకి ప్రియంగా ఉండబట్టే మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. అంటే మన మీద ఉన్నటువంటి ప్రియము మన భార్య అంత ప్రేమ మన మీద చూపెడతలేదండి, మనం చూపించాం. అలాగే భర్త మన మీద ప్రేమగా చూపించకపోతే మనము చూపించాం.
మనల మీద ఎంత ప్రేమ ఉందో అవతల వాడికి కూడా మన మీద అంత ప్రేమ చూపించాడా? ప్రియం అస్థి బాతి ప్రియము మూడు. నామము రూపము, దీన్ని అర్ధ పంచకము అంటారు వేదాంతంలో. పంచకం అంటే 5. అస్థి బాతి ప్రియం, నామం రూపం. ఆద్యత్రయం నాకు తెలుస్తులేదండి దేవుడు, మీరు ఎంత చెప్పినా సరే అన్నారు కదా, ఏం అక్కలేదు, ఈ శ్లోకానికి కంఠస్థం చేయి. అస్థి బాతి ప్రియం నామం రూపం. నామము రూపము రెండు జగద్రూపం. జగత్తు అది దృశ్యం, రేపు మబ్బు పోతుంది. ఏది చనిపోయినప్పుడు ఏం పోతుందండి? ఆ నామము రూపమే పోతుంది. అస్థి బాతి ప్రియం అది నశించదు, ఎప్పుడూ ఉంటుంది. సావులో పోదు, పుట్టుకలో రాలేదు అది, దానికి పుట్టుక లేదు చావు లేదు. అస్థి అంటే ఏంటండి? ఎప్పుడూ ఉండుట. బాతి అంటే మీ గురించి మీకు తెలుసులేదు, ఎవరన్నా వచ్చి మీరు ఉన్నారా అండి అని అడిగారు అనుకోండి, మరి మీ ఆయన ఉన్నాడా మీ ఆవిడ ఉన్నదని అడిగితే చెప్తా, కానీ నువ్వు ఉన్నావా అని అడిగితే ఎదురుగుండగా పెట్టుకుని ఏం సమాధానం చెప్తారండి వాళ్ళు? అంటే ఉండడం. అస్థి అంటే ఉండుట. బాతి ఆ ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ప్రకాశంగా ఉన్నాడు. ఆ మనిషిని అలా చూస్తుంటే చనిపోయిన శవంలో ప్రకాశం ఉండదండి. బ్రతుకున్న మనిషిలో ప్రకాశం కప్పేసినా కూడా, సూర్యుడు మేఘం కప్పేసినా సూర్యుని యొక్క వెలుగుతో మేఘం కనపడుతున్నట్టుగా శరీరం లోపల ఉన్నటువంటి ఆ ప్రకాశం పోయిందనుకోండి, శరీరం శవం అయిపోతుంది. ఆ ప్రకాశం ఉన్నప్పుడు శవం కింద కనిపించాడు, బ్రహ్మాండంగా ప్రకాశవంతంగా కనపడుతుంది. అందులో ప్రకాశం ఉంది. అస్థి బాతి ప్రియం ఆనందం. ఈ 3 లక్షణాలునేమో ఆత్మ లక్షణం, నామము రూపము జగత్తు లక్షణం. అంటే అది ఏం వదలాలి? నామరూపాదుల్ని వదులు, నిన్ను పట్టుకో. నాకు ఎలా తెలుస్తుందండి? సచ్చిదానంద లక్షణము. ఇక్కడ సత్తు అంటే ఉండుట, చిత్తు అంటే జ్ఞానంతో కూడుకున్నట్టు ఆనందం, అదే దాన్నే ప్రియం. అక్కడ ఏమన్నాడు? అస్థిబాతి ప్రియం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సత్తు చిత్తు ఆనందం అంటున్నాడు. అంటే సందర్భాన్ని బట్టి చెప్తుంటారు అన్నమాట. సత్తు అంటే ఉండుట, చిత్తు అంటే తెలివి కలిగి ఉండుట, ఆనందం సచ్చిదానందం. ఎవరైనా సత్యానందం పేరు కూడా పెట్టుకుంటారు. సత్యానందం అంటే ఏంటండి? సత్యం అంటే ఎప్పుడు ఉండట. సత్తు చిత్తు ఆనందమే సత్యానందం. అక్కడ ఏం తీసేయాలి? నామరూపాదులను తీసేయాలి. నామరూపాదులను తీసేస్తే సర్వగం సచ్చిదానందం. జ్ఞాన చక్షు నిరీక్షితే. ఈ కంటితోటి ఇలా చూసేదనుకోండి, నామరూపాలతో కూడిన ఆకారం కనపడుతుంది. నామరూపాలతో కూడుకున్నటువంటి ఆకారాన్ని తీసి లోపల ఉన్నదాన్ని చూడాలంటే జ్ఞాన చక్షు నిరీక్షితే. జ్ఞాన నేత్రంతో చూడాలా, పరిశీలించి. చచ్చిపోయి ఉన్నాడో బతికున్నాడో కనపడుతుంది కదా. ఏ నేత్రానికి? జ్ఞాన నేత్రానికి. ఈ స్థూల నేత్రానికి కనపడతలేదా లోపల ఉన్నటువంటి వాడు? అజ్ఞాన చక్షుర్జ్ఞేకేత. ఎవడికైతే జ్ఞాన నేత్రము లేదో వాడికి తెలదిది. అలా కంఠశోష అలా చెప్పుకోవాలి, బోళ్ళు చెప్పుకుంటా పోవచ్చు. అంటే అజ్ఞాన చక్షుర్జ్ఞేకేత. భాస్వంతం భాను మందలత. భాను అంటే సూర్యుడు, అంధుడంటే గుడ్డివాడు. గుడ్డివాడు సూర్యుడిని చూడలేనట్టుగా అజ్ఞాన నేత్రంలో ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు. అంచేత ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ సత్య ప్రజ్ఞాన లక్షణం. ఏవం బ్రహ్మ పరిజ్ఞాన దేవామత్యో అమృతో భవేతు. ఈ రకమైనటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపానికి, ఆ బ్రహ్మమునకు భేదము లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ బ్రహ్మం ప్రజ్ఞాస్వరూపం, ఆత్మ ప్రజ్ఞాన స్వరూపం. ఆత్మ లేకపోతే మనకు జ్ఞానం ఉండదు. మన జ్ఞానం అంతా కూడా ఆత్మస్వరూపానికి సంబంధించింది. చిత్రం ఏంటి? ఆ జ్ఞానాన్ని మనం ఎటేపుకి తిప్పుకున్నాం? శరీరం వైపుకి తిప్పుకున్నాం. శరీరం వైపుకి తిప్పుకుని శరీరాన్ని తెలుసుకుంటున్నాం. నేను స్త్రీని, నేను పురుషుని, నేను అలా అట్టుకోండి, నేను ఇలా అట్టుకోండి అని చెప్పేసి. అంచేత జ్ఞానం శరీరం వైపుకి తిరిగిపోవటం వల్ల ఏమైపోయింది? అది అజ్ఞానం అయ్యింది. ఇప్పుడు ఆ శరీర భావన తీసేస్తే అజ్ఞానం జ్ఞానం అవుతుంది. ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ. అంటే బ్రహ్మం అంటే అదేదో వస్తువు కాదు, జ్ఞానమే బ్రహ్మం. ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ. అంటే ఆ బ్రహ్మమును సత్య ప్రజ్ఞాన లక్షణం. సత్యము, జ్ఞానము, ఆనందము ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు.
ఆ మనిషి ఎలా ఉంటాడంటే మనిషిని కొన్ని పోలికలు మనం చెప్తాం కదా. ఎవరినన్నా తెల్లనోడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళి ఆ మనిషితో మాట్లాడరమ్మంటే నేను ఎప్పుడు చూడలేదండి, ఆయన ఎలా తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలను బట్టి గుర్తించాలి. అట్టి మాదిరిగా దేవుడికి కొన్ని లక్షణాలు చెప్తారు. లక్షణాలను వదిలేసి దేవుణ్ణి ఎవడో తెలుసుకోలేడు. ఇది వేద ప్రమాణం. అంచేత ఏవం బ్రహ్మ పరిజ్ఞాన, ఎవరైనా సరే ఈ రకంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే లక్షణాలతోటే తెలుసుకోవాలి. ఏవం బ్రహ్మ పరిజ్ఞాన. వస్తువును పరిశీలించం కదండి. బంగారంలో రాగి శాతం ఎంత కలిసిపోయిందో ఆయన గారి దగ్గరికి పట్టుకెళ్తే చెప్తాడండి. నీటిలో బురద ఎంత కలిసిపోయిందో తెలియాలంటే బురద నీళ్ళు తాగం కదా మనం, అట్లా ఫిల్టర్ చేస్తాం కదా. ఫిల్టర్ చేసినప్పుడు బురద ఎలా దిగిపోతుంది? అట్టి మాదిరిగా నామరూపాదులు బురద, ఇది ప్రకృతి స్వరూపంతో ఏర్పడింది. దీన్ని తొలగించుకోవాలి. ఈ పరిజ్ఞానం కావాలి మనకి. దేవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి. ఏవం బ్రహ్మ పరిజ్ఞాన దేవ భక్తియో అమృతో భవతు. దేవతలైనా సరే, మనుషులైనా సరే, రాక్షసులైనా సరే, దేవుళ్ళైనా సరే, ఎవరైనా సరే మత్యో అమృత భవతి. ఈ రకంగా ఈ జ్ఞానం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందారు. ఎవరైనా సరే, ఎవరైనా ముక్తిని పొందేటండి అన్నారు అనుకోండి, ఎలా పొందేటండి? మీకు ఇలాగే పొందారండి. అందుచేత తద్బ్రహ్మానంద మద్వంద్వం నిర్గుణం తచ్చ సిద్ధిగణం విదిత్వా స్వాత్మనోరూపం నా బిభేది కుతశ్చన అజ్ఞస్య దుఃఖౌగమయం జ్ఞానశానందమయం జగతు ఆనందం భువనం అందస్య ప్రకాశంతు సుచక్షుషం. ఈ రకంగా భౌతికమైనటువంటి తిరిగిపోయే కొలది అజ్ఞస్య దుఃఖమయం జగత్, అంత దుఃఖం. శరీరం మీదకి మనసు తిరిగిందంటే బాధ, భయం. ఈ శ్లోకాలు రేపు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం సత్సత్. ఆత్మ బంధువులారా, బ్రహ్మ విద్య కఠినమైంది. ఆత్మ సాక్షాత్కారం పొందడం సాధ్యం కాదు. ఎవరోకో కానీ వల్ల కాదని అనేక రకాలుగా ఆటంకాలు కల్పించేసి చెప్పకుండా చేసేది. మరి స్వార్థమో ఏటో దేనివల్ల ఏర్పడిందో తెలియదు, కానీ మొత్తం మీద దీనికి అంతటికీ మూల కారణం మరుగుపరిచారు. మరుగుపరిచి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండేటటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి క్రియలను ప్రవేశపెట్టారు. దానివల్ల ఏదో రావంత ఫలితం ఉంటూ ఉంటుంది, కానీ మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా సరే ఈ జ్ఞానమే రావాలి. దీన్ని మరుగుపరిచేసారు. మరుగుపరిచేయడం వల్ల ఈ జ్ఞానం తెలియకుండా పోయింది. ఏ శాస్త్రం చదవండి, ఎన్ని శాస్త్రాలు ఉన్నా, ఏ శాస్త్రంలో చెప్పినా ఇదే జ్ఞానం చెప్తుంది. ఎందుకు జ్ఞానాలకు తెలియకుండా పోయింది అంటే శాస్త్రమే అందకుండా పోయింది. అందుచేత మంచి విషయాన్ని తెలుసుకున్నాం కనుక దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చెయ్యాలి? ఎందుకని చక్కగా విషయం తెలిసింది. మనం శరీరం కాదు. కొన్ని శరీరం మనం కాకపోతే నాదన్నా అనొచ్చా? శరీరం కూడా నాది కాదు. ఎందుకని ఈ శరీరం మీదైతే మీ శరీరం అలా అయిపోతుంటే అయిపోనివ్వగలరా మీరు? ముసలిది అయిపోతుంది కదా, ఊరుకుంటారా అలా ముసలిది అయిపోతేనే? కళ్ళు కనిపించకుండా నడుము సహకరించడం లేదు, కాళ్ళు సహకరించడం లేదు, మరి ఎలా పట్టించుకోకుండా ఉండగలరా? అలాగా మీదైతే అలా మారిపోయి ఎవడ పట్టుపోతుంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పట్టుపోతాడు ఎవడ, రేపు వచ్చి యమధర్మరాజు వచ్చి ఊరుకుంటున్నారా? అంటే మనదైతే ఎందుకు ఊరుకోలేకపోతున్నాం? అంటే మంద కాదు, మనం కూడా కాదు, మంది కూడా కాదు. మనం ఎవరు ఎంతకని? అదే ఎత్తే, అదే అజ్ఞానం. ఇన్ని సంవత్సరాల మట్టి గొంతుకు చెప్పుకుని చెప్తున్నాం అంటే ఇది శరీరం మనం కాదు, మంద కూడా కాదు. మరి ఎవరు మనం? అది తెలుసుకోమనే. అది తెలుసుకుంటే అమృతత్వ భవతు, నువ్వు మోక్షాన్ని పొందుతా తెలుసుకుంటే. దాన్ని వదిలేసి ఎంత చేయబో దీన్నే తెలుసుకుంటారు. మేధావులు కూడా దీన్నే తెలుసుకుంటున్నారు. దీనికోసమే లెక్కలన్నీ, ఆలోచనలన్నీ, జాగ్రత్తలన్నీ దీనికోసమే. ఇది ఏది చేసుకొచ్చాడు దాని ప్రకారంగా, ఈ ప్రాసెస్ ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. దాని గురించి పెద్ద గుండెపిండి అయిపోక్కర్లేదు. లేదు, మన గురించి మనం తెలుసుకుందాం. ఎలా తెలుస్తుంది మన స్వరూపం? ఇప్పుడు దాకా చెప్పిందే కదా. ఎలా తెలుస్తుంది? మనసు లోపల తిప్పుకోవాలి. ఇలా ప్రశాంతంగా ఇలా కానీ కూర్చోండి. కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి.
ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోండి. ఆ పని ఏమీ అనుకోకుండా ఆ శ్వాసను పట్టుకుని శ్వాస ద్వారా లోపలికి ప్రయాణం చేయండి. నది దాటడానికి నావ ఆధారంగా తీసుకుంటాం. నది దాటిన తర్వాత నావను వదిలేస్తాం. అట్టి మాదిరిగా శ్వాసంట లోపలికి వెళ్ళి ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత శ్వాసను వదిలేయాలి. ఆత్మ తెలిసేదాకా శ్వాస, ఎందుకంటే మధ్యలో నామ వదిలేయడం అనుకోండి అటు ఇటు చెందకుండా అయిపోతారు. అంటే దాన్నే గురి తప్పడం అంటారు. అంటే నామను వదలకుండా కూర్చోవడమే, ఏమీ చెయ్యక్కర్లేదు. అవతల తీరానికి వెళ్ళేదాకా కూర్చోండి. అవతల కొట్టి ఎక్కేసి నామను వదిలేయండి. అట్టి మాదిరిగా శరీరంలో ఉన్నటువంటి శ్వాసను పట్టుకుని వదలకుండా ఉంటే శ్వాస సన్నగిల్లుతూ ఉంటుంది. ఆ శ్వాస సన్నగిల్లిపోతే బాబు చచ్చిపోతానేమో, శ్వాస ఏదో సాగిపోతుంది అని భయపడిపోయి చాలా మంది సాధన వదిలేస్తున్నారు. అలా చచ్చిపోరు. ప్రారంభం మళ్ళీ తీసుకొచ్చి పెడితే అలా వదిలేస్తే లోపల స్వరూపం తెలియకుండా పోదు. గురి కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి, వదలకండి. దాన్ని అలా చూస్తూ ఏమీ చెయ్యొద్దు. మీరు ఊరికే ఉండండి అంతే. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అలా శ్వాసను లోపలికి బయటికి, లోపలికి ఇంకో శక్తి ఉంది, కుండలిని శక్తి అంటారు. అది లాగి వదులుతుంది. శ్వాస ఇప్పుడు వెళ్తే కుండలిని దర్శనం అవుతుంది. ఆ కుండలిని ద్వారా లోపలికి ఆత్మ దర్శనం అవుతుంది. అంతేత దాన్ని అలా చూస్తూ గురుమంత్రం ఒకటి, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమనుకుండగా నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనించుకోండి. నిద్రపోవద్దు, ఏమీ మాట్లాడద్దు. అలా ఏకాగ్రత తప్పిపోయారా సోమకాచురుడు వస్తాడు. సోమకాచురుడు వస్తే అంధకాచురుడు వస్తాడు. గురి తప్పిపోతాం. గురిలో ఉండండి. ఓం తత్సత్.